చీకటిలో అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో రిలీజ్ అయింది ఈ వీక్ అమెజాన్ ప్రైమ్‌లో. శోభితా ధూళిపాల మెయిన్ క్యారెక్టర్ అండ్ చైతన్య కృష్ణ, ఇంకా 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా కూడా మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ వచ్చి సీరియల్ కిల్లర్ మూవీస్ ఆర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళని టార్గెట్ చేసుకొని తీసిన సినిమా ఇది. స్టోరీలోకెళ్ళిపోతే శోభితా ధూళిపాల ఒక న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ షోకి యాంకర్. బట్ ఆ న్యూస్ ఛానెల్ నచ్చక బయటకు వచ్చి ఒక పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. ఇంతలోనే తన ఫ్రెండ్ మర్డర్ అవుతుంది. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. తను ఓన్‌గా ఒక పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఆ పాడ్‌కాస్ట్ నేమ్ వచ్చి 'చీకటిలో'. బట్ ఆమె ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది మర్డర్‌ని పోలీసులతో కలిసి, లాస్ట్‌కి ఎలా పట్టుకున్నారు, ఎవరు ఈ సీరియల్ కిల్లర్, ఎప్పటినుంచి ఈ మర్డర్స్ జరుగుతున్నాయనే కాన్సెప్ట్‌లో స్టోరీ రన్ అవుతది. 'అనసూయ' మూవీ గుర్తొస్తది మనకి. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం లాగ్ ఉంటుంది. యాక్చువల్ కొంచెం ఎక్కువ లాగే ఉంటది. 1 ½ అవర్, 2 అవర్స్‌లో తీసే సినిమాని 2 ½ అవర్స్ వరకు డ్రాగ్ చేస్తే ఎలా ఉంటదో ఆ ఫీల్ వస్తది. యూజువల్‌గా సీరియల్ కిల్లర్ ఆర్ మర్డర్ మిస్టరీ మూవీస్‌లో విలన్ ఎవరు అయ్యుంటారని మనం ఏదో గెస్ చేసుకుంటాం స్టార్టింగ్‌లో. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆ గెస్ కరెక్ట్ అయినా అవ్వకపోయినా సరే, ఈ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటే త్రూ ఔట్ మూవీ కొంచెం మనం ఎంగేజ్ అయ్యి ఉంటే లాస్ట్‌లో మనకి గుడ్ ఫీల్ ఉంటది. బట్ దీంతో ప్రాబ్లమ్ ఏంటంటే ఈ మూవీలో బాగా లాగ్ ఉంటది. అండ్ బీజీఎం అసలు ఎంగేజింగ్‌గా ఉండదు. కొన్ని కొన్ని సార్లు మనం ప్లాట్ మిస్ అయిపోతుంటాం. మధ్యలో లవ్ ట్రాక్ వస్తది. ఫ్యామిలీ వోళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి అక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరీ ఔట్‌డేటెడ్‌గా అనిపిచ్చి కొంచెం బోర్ కొడతది. యాక్టింగ్ వరకు అయితే అందరూ బానే చేశారు. శోభిత ధూళిపాల చేస్తుంది. అండ్ చైతన్య కృష్ణ కూడా చాలా చేస్తాడు. ఈషా చావ్లా లేట్‌గా ఎంటర్ అవుతుంది. బట్ ఆమె క్యారెక్టర్ కొంచెం చిన్నదే. అంత స్కోప్ ఏమి ఉండదు. బట్ విలన్ని రివీల్ చేసే సీన్ అయితే బావుంటది. అది ప్రీ క్లైమాక్స్. బట్ ఆ సీన్ ఒకటి బావుంటుంది. రిమైనింగ్ అంతా ఓకే. ఓకే అనిపిచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే నాకు అంత బాగా నచ్చలేదు. బట్ ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి వన్ టైమ్ వాచ్ కొంచెం చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. సో నా రేటింగ్ వచ్చి 1.5 ఔట్ ఆఫ్ 5. So please subscribe for more reviews. Thank you.